తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని మరో 10 జిల్లాల్లో సైతం వర్షాలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఇక సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇన్నాళ్లు వానల కోసం ఎదురు చూసినటువంటి రైతాంగానికైతే ఇది చల్లని కబురు అని చెప్పవచ్చు. ఈ రోజు అయితే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చాలా స్పష్టంగా తెలిపారు. దీంతో పాటు రాష్ట్రంలోని మరొక 10 జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్టు ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. సంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలతో పాటు సిరిసిల్ల, హనంకొండ, వరంగల్ ఈ జిల్లాల్లో ఓ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేవలం వర్షాలు పడేటప్పుడు భారీ ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు వాతావరణం కనుక చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు లోటు వర్షపాతమే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా భారీ వర్షపాతం నమోదు కాలేదు. ఎక్కడ భారీగా కూడా వరదలు రాలేదు. సో ఇలాంటి పరిస్థితులలో వాతావరణ శాఖ గత వారం రోజుల నుంచి చెప్తున్నటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వర్షాలు కురుస్తున్నాయి కానీ భారీగా మాత్రం వర్షపాతం నమోదు కావడం లేదు. ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ తోటి కురవాల్సినటువంటి వర్షం ఈ వానాకాలంలో కురవలేదు. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినప్పటి నుంచి కూడా భారీ వర్షం పడలేదు. ఎందుకంటే వానాకాలంలో వర్షాలు కురవడం అనేది నైరుతి ఋతుపవనాల యొక్క గమనం మీదనే ఆధారపడి ఉంటది. తెలంగాణలోకి ప్రవేశించినటువంటి నైరుతి ఋతుపవనాలు కదలిక ఎక్కువగా వేగంగా లేకపోవడం, చాలా మందకోడిగా ఉండడం, చాలా ప్రాంతాల్లో అక్కడే నిలిచి ఉండిపోవడం వల్ల భారీగా వర్షపాతం నమోదు కాలేదు. అయితే ప్రస్తుతం మనం ఒక 3 రోజుల నుంచి కనుక వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులను కనుక గమనిస్తున్న బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే ద్రోణి ఉందో ఆ ద్రోణి క్రమక్రమంగా బలపడుతుంది. అల్పపీడనం ఎఫెక్ట్ గా మారుతుంది. ఈ బలపడుతున్నటువంటి ద్రోణి అల్పపీడనంగా మారినటువంటి పరిస్థితులలో మనకైతే వర్షం కురుస్తుంది. భారీ వర్షం కురవడానికి కూడా ఇప్పుడు ఇదే కారణంగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అయితే ఈ బలపడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావము కేవలం ఒక వారం రోజులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. తర్వాత మళ్ళా వర్షాలు కురుస్తాయా లేదనే ఒక డౌట్ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎందుకంటే వానాకాలంలో కంటిన్యూగా వర్షాలు పడాలంటే కేవలం నైరుతి ఋతుపవనాల ప్రభావంతో పడతాయి. కానీ ఎల్నినో ఎఫెక్ట్ తోటి ఈసారి నైరుతి ఋతుపవనాల కదలిక ఎక్కువ లేకపోవడంలో వర్షం పడడం లేదు. అయితే అల్పపీడనాలు కానీ ద్రోణి ప్రభావాలతోటి కేవలం ఒక 1 వీక్ మాత్రమే వర్షాలు కురుస్తాయి. తర్వాత మళ్ళీ వర్షాలు కురవడం ఆగిపోతూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితులలో ఎప్పుడు సముద్రాలలో ఎలాంటి అల్పపీడనాలు కానీ ద్రోణులు కానీ ఏర్పడతాయో చెప్పే పరిస్థితి లేని దృష్ట్యా ఈ వానాకాలంలో కురవాల్సినటువంటి వర్షం కురుస్తుందా లేదా అనేటువంటి ఒక అనుమానాన్ని కూడా అటు వాతావరణ శాఖ వ్యక్తం చేస్తుంది. ఐఎండీ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే లోటు వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ కూడా నిన్న మొన్న నివేదికలు కూడా తయారు చేసింది. మొత్తానికి రాష్ట్రంలో 462 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. కేవలం 76 మండలాల్లో అసలు వర్షం అనేదే పడలేదు. 462 మండలాల్లో లోటు వర్షపాతం ఉంటే 78 మండలాల్లో ఒక చుక్క
చినుకు కూడా రాష్ట్రంలో పడలేదు ఆ 78 మండలాలు. రాష్ట్ర వ్యాప్తంగా 33% లోటు వర్షపాతం కొనసాగుతుంది. మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ లో కేవలం 9 రోజులు వానలు పడ్డాయి. ఎక్కడ చూసినా సరే ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. చేళ్లు బీటలు వారిపోతున్నాయి, ఎండిపోయినటువంటి చెరువులు కనిపిస్తున్నాయి, నదుల పారకం లేదు, వాగుల ప్రవాహం లేదు, భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయి. సో వానాకాలం ప్రారంభమై దాదాపు మనకు 50 రోజులు గడుస్తున్నప్పుడు కూడా రాష్ట్రంలో సగటున 24 రోజులే వర్షాలు కురిశాయని కూడా వాతావరణ విభాగం వెల్లడించింది. అంటే కేవలం సగం రోజులు మాత్రమే వర్షాలు కురిసి ఇంకా సగం రోజులు వానలు పడలేదు. కొన్ని జిల్లాల్లో అయితే 10 రోజులు కూడా వానలు కురవలేని పరిస్థితి ఉంది. దీంతో ఆ జిల్లాలో ఉన్నటువంటి పంటలు ఎండిపోయే దశకు వచ్చాయి. రాష్ట్రంలో 73 మండలాలు కూడా చుక్క వర్షం నీరు కూడా పడలేదు. మొత్తం 462 మండలాల లోటు ఉండగా 130 మండలాల్లో సాధారణ వర్షపాతం అయితే నెలకొంది. జూన్ 1వ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు 254.3 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా 170.7 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. సో ఇక్కడ కనుక గమనిస్తే సునీత, ఈ లెక్కలన్నీ కూడా కేవలము సాధారణ వర్షపాతమే. అంటే ఎప్పుడు కూడా సాధారణ వర్షపాతం కంటే అధికంగానే వర్షపాతం నమోదైంది, భారీగానే వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 254.3 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా కేవలం 170 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అంటే సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువగానే వాన నమోదైంది. ఒక్క ములుగు జిల్లా మినహా మిగతా జిల్లాలో 33% లోటు వర్షపాతం నమోదవుతుంది. ములుగు జిల్లాలో 348 మిల్లీమీటర్ల వర్షపాతం మీద అక్కడ కురిసింది. సో గత వర్షాకాలంలో ములుగు జిల్లాలో ఇంతకంటే భారీగా వర్షపాతం అయితే నమోదైంది. సో జూలై ఈ నెల 19 నాటికి చాలా జిల్లాల్లో కూడా అత్యధికంగా అత్యల్ప వర్షపాతం అయితే నమోదైనట్టుగా కూడా అటు వాతావరణ శాఖ అంచనాకు వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, వనపర్తి, నిర్మల్, వరంగల్, హనంకొండ ఈ జిల్లాలో అత్యల్ప వర్షపాతము ఈ జిల్లాలో నమోదైంది. దీంతో పాటు రాజధాని హైదరాబాద్ లో కూడా కేవలము 9 రోజులే వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో కూడా 290.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతాన్ని గాను కేవలం 121 మిల్లీమీటర్ల వర్షపాతమే కురిసి 42% హైదరాబాద్ మన లోటు వర్షపాతం హైదరాబాద్ లో నమోదైంది. అంటే జిల్లాలో చూసినా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో చూసినా సరే ఎక్కడ కూడా అయితే మనకు భారీ వర్షపాతం అయితే నమోదు కాని పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. సో జూన్ నెల కంప్లీట్ అయిపోయింది, జూలై కూడా మనకు 20 డేస్ అయిపోయి ఇంకా 10 డేసే ఉంది. సో ఇది వెరీ క్రియాశీలకమైనటువంటి సమయం పంటలు పండించుకోవడానికి, వ్యవసాయ రంగానికి. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే మనకు అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయో ఆ జిల్లాలో కూడా ఇన్ఛార్జ్ మంత్రులు, ఆ జిల్లాలో ఉన్న మంత్రులు కూడా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సో నిన్న కరీంనగర్ జిల్లాలో అయింది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా సమీక్ష సమావేశం మంత్రులు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఆ జిల్లాల పరిధిలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పరిధిలో కొత్తగా అయినటువంటి జిల్లాలో కూడా యూనిట్లు తీసుకొని అక్కడ ఏ పంటలు పండించాలి ఏందని కూడా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ కూడా రైతుల్లో కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులలో భవిష్యత్తులో వానలు పడతాయా పడాయని ప్రస్తుతంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో రైతాంగం అయితే వానల కోసం అయితే ఎదురు చూసింది సునీత. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజు పటేల్.